హే గాయ్స్, ఈరోజైతే మిడిల్ క్లాస్ హౌస్ హంటింగ్ వీడియో అయితే చేస్తున్నాననమాట. అంటే ఇల్లులన్నీ వెతుకుతూ ఉన్నాము. మేము రెంట్ హౌస్ తీసుకోవాలనుకుంటున్నాము. సో ఈ హౌస్ వచ్చేసి ఒక హాల్, కిచెన్, బాత్రూమ్ అనమాట. బెడ్రూమ్స్ ఏం లేవు. అయితే ఇల్లు అయితే చాలా బాగుంది. ఒక 2 మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా లేదనమాట. సో మాకైతే అసలు చాలదు. సో ఈ హౌస్ వచ్చేసి ఒక డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, డబుల్ బాత్రూమ్ కూడా అనమాట. అటాచ్డ్ బాత్రూమ్స్, కబోర్డ్స్ అలా వచ్చాయి. ఈ ఇల్లు అయితే మా ఫ్యామిలీ మెంబర్స్కి అంతా నచ్చేసింది. అయితే కాస్ట్ కొంచెం ఎక్కువ, అంటే మా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే లేదనమాట. సో మా బడ్జెట్ వచ్చేసరికి మించిపోయింది. మాకు ఇల్లు నచ్చితే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, బడ్జెట్ నచ్చితే ఇల్లు అసలు నచ్చట్లేదు అనమాట. సో ఇంకేం చేస్తాం, ఈ ఇల్లు కూడా తీసుకోలేదు. అయితే మాకు బాగా నచ్చింది. డబల్ బెడ్రూము, కిచెను, హాల్ అయితే చిన్న చిన్న రూమ్స్ వచ్చాయి, కానీ అయితే బాగుంది. కాకపోతే ఇది 3rd ఫ్లోర్ అనమాట. 3rd ఫ్లోర్లో మాకు ఆల్రెడీ ఒక కుక్క కూడా ఉంది. ఆ 3rd ఫ్లోర్లో పెట్టుకొని దాన్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అనమాట. ఇంకా హౌస్ మొత్తం చూపిస్తున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరికి బాగా నచ్చింది. ఇంకా ఈ హౌస్ రెంట్ వచ్చేసి ఫస్ట్ 10,000 చెప్పారు, తర్వాత 8,000కి అంటే 8,000 అని డిస్కౌంట్లో చెప్పారు. అంటే ఒక మంచి ఫ్యామిలీ వస్తే ఈ హౌస్ అయితే ఇస్తాం, మీకు కావాలంటే చెప్పండి, నేను అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను చెప్తాను ఏదనేది. సో మీకు ఏ హౌస్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా పార్ట్ 2లో ఇంకో హోమ్ కూడా చూపిస్తాను. సో ఈ హోమ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడైతే మా డాగీని అసలు మేనేజ్ చేయలేం. ఈ గోడ దూకుతుందని మాకు భయం అనమాట. మళ్ళీ మా బడ్జెట్లో కూడా లేదు ఈ హౌస్ వచ్చేసి. అయితే చాలా వర్తబుల్, ఎందుకంటే వాళ్ళు చిమ్మి ఇచ్చి మళ్ళీ వాటర్ హీటర్ ఇచ్చారు. సో వీడియో నచ్చితే లైక్